ఉదాహరణ, నరేంద్ర మోడీ ఉదాహరణ. కేసీఆర్ తెలంగాణ జెండా పట్టుకున్న ప్రవేశంకర్ ఊహించారా ఈయన ముఖ్యమంత్రి చేస్తుందని? సో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తానని మొదలెట్టి అప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న అత్యంత బలమైన సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చిన రోజు తాను కట్టుబడ్డలతో బయటకు వచ్చారంటారే, అలా వచ్చాడు కదా కాంగ్రెస్ పార్టీ అనే తన ఇంటి నుంచి. జీవితాంతము తన తండ్రి ఏ పార్టీలో అయితే పనిచేశాడో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఎవరైనా ఊహించారా జగన్మోహన్ రెడ్డి ఇంత పవర్ఫుల్ లీడర్ అవుతాడు, ముఖ్యమంత్రి కాగలరు? అప్పటికి ఏమైనా ఆయన ఈజ్ ఓన్లీ ఏ పార్లమెంట్ మెంబర్, అది కూడా రాజశేఖర్ రెడ్డి వల్ల తండ్రి అటున ఉన్న ఒక ఎంపీ. పోనీ ఆ తండ్రి సానుభూతి అదంతా ఉపయోగపడింది అనుకుందాం, అయినా కూడా ఆ స్థాయిలో నిలబడ్డాడు కదా. సో అందువల్ల అలాగే మీకు చంద్రబాబు నాయుడు మీకు అత్యంత తీవ్రమైన ఆటుపోట్లను కూడా ఎదుర్కొని పైకి లేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. సో ఇలా ఒక నరేంద్ర మోడీ ఎన్ని రకాల దాడులను ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అమెరికా లాంటి ప్రభుత్వం ఆయనకు వీసా ఇవ్వనున్నది. ఇవాళ అమెరికా ప్రభుత్వం ఆయనను ద మోస్ట్ లవబుల్ లీడర్గా రిసీవ్ చేసుకుంటుంది. వీళ్ళందరి అనుభవం ఏంటి అంటే పట్టుదల. కమ్ వాట్ మే, నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తాను అని ఎవరైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తే, సత్యానాదెల్ అంటాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ ద డ్రీమ్ అంటాడు. బహుశా రేవంత్ రెడ్డి సత్యానాదెల్ అన్నది ఇది ఇని చేసి ఉండాడు ఆయన ఈ మధ్య అన్నాడు. కానీ హ్యావ్ ఎ డ్రీమ్, రేవంత్ రెడ్డికి ఒక డ్రీమ్ ఉంది, ముఖ్యమంత్రి కావాలి. మంత్రి పదవి కూడా కాంప్రమైజ్ కాలేదు. నాకు తెలుసు ఆయన కేసీఆర్ క్యాబినెట్ నుంచి పార్టీ నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చినా కూడా తీసుకోలే. కావాలనుకుని ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడో మంత్రి అయ్యేవాడు, ఎన్నడో మంత్రి అయ్యేవాడు. లేదు నేను ముఖ్యమంత్రి అవుతా, ఇంకా వేరేది కాను. నేను ఇప్పటికి చెప్పాను కదా, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా బెంచ్ మేట్ కదా, సో నేను సీఎం అవుతాను సార్ అన్నాడు ఓ రోజు. నువ్వు ఎట్లా సీఎం అవుతావయ్యా, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, ఆయన తర్వాత ఆయన కొడుకు సీఎం అవుతాడు తప్ప నువ్వెందుకు అవుతావు అన్నాడు నేను. సో అంటే లేదు సార్ నాకు అదంతా తెలియదు సార్, నేనైతే అవుతా సీఎం అన్నా అన్నాడు. సో నేనైతే అవుతాన్నా, నువ్వేమన్నా నాకు అదంతా తెలియదు, కావాల్సిందే అన్నాడు. సో అనూహ్యంగా ఎవరు ఊహించారు రాజకీయ పరిణామాలు ఇడిదిరిగి భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామ లాంటి మహావీరులు కర్నూలులో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అభిమన్యులాగా పైకొచ్చి, అభిమన్యుడన్నా దెబ్బతిన్నాడు కానీ రేవంత్ రెడ్డి దెబ్బతినలే కదా. నేను ఎందుకు అభిమన్యుతో పోల్చాను అంటే మీకు అన్ని దాడులే కదా రేవంత్ రెడ్డి పైన. పిసిసి ప్రెసిడెంట్ అయితే ఇవాళ ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు 50 కోట్లు ఇచ్చి పిసిసి పదవి తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీపీగా చేస్తున్నారు దీన్ని అని ఆరోపించారు. ఎన్ని రకాల ఆరోపణలైనా పిసిసి ప్రెసిడెంట్ ఎన్నుకున్నాడు. కానీ ఏమైంది లాస్ట్కు? అల్టిమేట్గా ఆయన చీఫ్ మినిస్టర్ కాగలిగాడు. సో అందువల్ల అది మామూలు డిటర్మినేషన్ కాదు కదా. ఎన్ని దాడులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చెప్పాడు కదా, 14 ఏళ్ళు చెల్లో పెట్టారు, నానా కష్టాలు పెట్టారని కూడా. కూతురు పెళ్ళికి కూడా నన్ను అటెండ్ కానించడానికి ఇబ్బందులు పెట్టారు అని. ఒక్కరు కూతురు అనుకుంటాను. సో ఎంత బాధ ఉంటుంది ఎవరికైనా. సో ఆ పట్టుదల ఆయనలో ఉన్న ప్రత్యేకత అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పనిచేయడం. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆపర్చునిటీస్ రేర్లీ కమ్, వెన్ దే కమ్ యూ హవ్ టు గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడు 2 చేతులా లాక్కోవాలి. అది ఎవరైనా సక్సెస్ కావడానికి ప్రత్యేకత. సో కరెక్ట్గా పిసిసి ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలిగాడు. సమస్య ఏంటంటే ఇప్పుడు సమర్థవంతంగా ఉపయోగించుకుంటే చరిత్రలో నిలబడతాడు. ఇంత చిన్న వయసులో అవకాశం వచ్చింది. ఇప్పుడు గనక పట్టాలు తప్పితే ఆయన నిర్మించుకున్న రాజకీయ చరిత్ర ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల ఇప్పుడు ఛాలెంజ్ ఇది. కానీ డెఫినెట్గా ఇప్పటి వరకు అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 చేతులు ఉపయోగించుకున్నాడు. ఈ అవకాశాలు ఇప్పుడు కాదు. సో అవకాశాలు ఆయనకు ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు. మొదటి అవకాశం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణ సభలో ఈ పాయింట్ లేవనెత్తాడు కూడా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా బడ్జెట్ పైన చర్చను ప్రారంభించేటువంటి అవకాశం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చాడు అని 2009 ఎలక్షన్ల తర్వాత బడ్జెట్ సమావేశాల గురించి ప్రస్తావించాడు. నా గుర్తు కౌన్సిల్లో టీడీపీ తరఫున
మోస్ట్ ప్రామినెంట్ స్పీకర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆయన సీట్ లాస్ట్లో సీనియారిటీ ఉంటే లాస్ట్లో వేయరు కదా. ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు కూడా చాలా సమర్థుడు, దాడి చేయగలిగిన సమర్థుడైన దాడి ఉండగా కూడా రేవంత్ రెడ్డి దాడే ఎక్కువయ్యేది. సో ఒక దశలో రోషయ్య గారు భరించలేక నువ్వు రేవంత్ రెడ్డి కాదా రవంత్ రెడ్డి అన్నాడు. ఆయన కూడా నవ్వురుకున్నాడు. సో అందువల్ల అంత పవర్ఫుల్గా విత్ సబ్జెక్టు రీసెర్చ్ టీం పెట్టుకొని చాలా ఇన్డెప్త్గా తన పార్టీ వాయిస్ను లోతైన సబ్జెక్టుతో మాట్లాడేవారు. సో అందువల్ల ఆ అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు చాలామందికి ఇచ్చుంటాడు, వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోలే కదా. తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చాడు. సో రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సో మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. మళ్ళీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సో అందువల్ల ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్న వారు జీవితంలో సక్సెస్ అవుతారు. రేవంత్ పర్సనాలిటీలో ఉన్న మరో ప్రత్యేకతది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక లక్ష్యం పట్ల సింగిల్ మైండెడ్ గోల్. నేను ఇంత మొదట్లో చెప్పాను చూడండి, ఈ లక్ష్యం సాధించటానికి తాను ఏవి చేయాలో అవి చేయగలగడం. ఏ స్థాయిలోనైనా ఎన్ని విమర్శలైనా ఎన్ని అడ్డంకులైనా వెరవకుండా బెదరకుండా ముందుకే సాగడం. సో మీరు అందరు సక్సెస్ఫుల్ లీడర్స్లో ఇది కనబడుతుంది. మామూలు కాదు. ఇప్పుడు కేసీఆర్ లైఫ్ తీసుకోండి. మీరు 2 లక్షల మెజార్టీతో కరీంనగర్లో ఉప ఎన్నికలో ఎంపీ గెలిచిన కేసీఆర్ నెక్స్ట్ టైం 20,000 మెజార్టీతో గెలిచాడు జీవన్ రెడ్డి చేతిలో. ఆ ఒక పరిస్థితిలో కేసీఆర్ ఓడిపోతాడా అనుకునే దశకు వచ్చింది. కానీ మరి ఏం చేశాడో చూడండి మళ్ళీ. సో తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు తీర్చి తెలంగాణను సాధించి ముఖ్యమంత్రి కాగలిగాడు. సో ఒక దశలో 23 మంది ఎమ్మెల్యేల పరిమితమైన చంద్రబాబు నాయుడు ఇలా లెవెల్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా విమర్శ అదే కదా. 11 సీట్లకు తగ్గించితే ప్రజలు మనోస్థైర్యాన్ని ప్రదర్శించకుండా నేను అసెంబ్లీకి రాను, నాకు మైక్ ఇస్తా, నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా టైం ఇస్తా, ఈ షరతులు వర్తిస్తాయి ఏంటి, ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టుకుంటే కలవదు కదా. కమ్ వాట్ మే, ఎస్ నాకు అసెంబ్లీలో అవమానం ఉంటే ఉంటుంది, అసెంబ్లీలో నాకు మైక్ ఇవ్వకపోతే ఇయ్యరు, నన్ను ఎంత ఘోరంగా అవమానిస్తుందో ఘోరంగా అవమానించండి, నేను భరిస్తా అని ఆ పట్టుదల చూపెట్టగలిగితే లీడర్ నిలబడతాడు. సో అందువల్ల ఆ పట్టుదల చూపెట్టడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత. అంటే దారిలో అనేక అడ్డంకులున్నా నేను ఇది సాధించి తీరుతాను అని గనక పట్టుకుంటే జీవితంలో సక్సెస్ అవుతాం. సో తర్వాత అది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక యునీక్ క్యారెక్టర్. సో ఆ యునీక్ క్యారెక్టర్సే రేవంత్ రెడ్డిని ఈ స్థాయికి ఇంత చిన్న వయసులో రాజకీయాల్లో తెలుగుదేశంలో పుట్టి, ఆ మాటకైతే తెలుగుదేశంలో కాదు, మొదట్లో టీఆర్ఎస్ జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచాడు. కానీ అంత కార్యకర్తగా ఉన్నప్పుడు టీఆర్ఎస్తో కూడా ఉన్నట్టున్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్తో ఉన్నది చాలా, అది కార్యకర్త స్థాయి కనుక తీసేస్తే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అయి ఇంత తక్కువ కాలంలో ముఖ్యమంత్రి కాగలిగాడు. చాలా అవగాహనలు వచ్చాయి. 4 రోజులు ఉంటాడు, వారం రోజులు ఉంటాడు, ఉండనిస్తారా, సీనియర్లు బతకనిస్తారా, మా కేటీఆర్ భాషలో చెప్పాలంటే ఖమ్మం నల్గొండ బాంబులు పక్కనే ఉన్నా కూడా ఏమైంది, ఏం కాలే కదా, 1.5 year అయిపోయింది కదా ముఖ్యమంత్రిగా. సో 1.5 year తెలంగాణ చరిత్రలో అనమల రేవంత్ రెడ్డి అనే నేను అని అనడమే కాదు, 1.5 year